వీడు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు. ఎక్కడికి పొమ్మంటారు? ఇంతకుముందు ఉన్నటువంటి వంధ్యాత్వం, ఆ పిల్లలేని జన్మనే మంచిగా ఉండింది, పిల్లలు కలిగాక కష్టాలు వస్తున్నాయని చెప్పి ఒక్కొక్కళ్ళు ఏడుస్తుంటారు. కుచిత కొడుకు పుడితే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అని శంకరాచార్యుల వారు అంటారు. కుపుత్రో జాయేత, కొడుకు చెడ్డవాడు పుడతాట కానీ కుమాత నభవతి, ఏ తల్లి కూడా చెడ్డ తల్లి ఉండదు పాపం. ఎంతైనా కానీ వాడు కొడుకు కదా, వాడు కొట్టినా తిట్టినా సరే వాడికి వీళ్ళకి అన్నం మాత్రం ఇద్దరికి పెడుతూ ఉన్నది పాపం, కొడుతూ ఉన్నాడు. ఇక ప్రాణాస్యష్యామి దుఃఖేన హా కష్టం మమ సంస్థితం తదానీతు సమాగత్య గోకర్ణో జ్ఞాన సంయుత. తల్లిలా ఏడుస్తుంటే గోకర్ణుడు వచ్చి చెప్పాట, అమ్మ కొళ్ళ ఇంట్లో అలాంటి వాళ్ళు మరి పుడతారు, ఏం చేస్తాం వాడిని కష్టం వాడిని వడని, మీకు నేనున్నాను కదా కొడుకునని చెప్పేసి వాడు జ్ఞానబోధ చేయడం, ఇంట్లో ఎక్కడో భిక్షాటం చేసి తీసుకురావడం, తల్లిదండ్రులు పోషించడం చేస్తూ ఉన్నాడు. అసారక్కలు సంసార దుఃఖరూపీ విమోక, ఈ దుఃఖరూపవంతమైనటువంటి సంసారం విమోహక, మోహాన్ని కలిగించేటువంటిదే ఈ సంసారం అమ్మ. ఇలాంటి మోహంలో పడి మీరు ఎలాగైతే పిల్లలను కన్నారో ఆ ఇద్దరు పిల్లల్లో మీకు ఒక పిల్లడు బాగా లేడంటున్నారు. సుధకస్య ధనంకస్య స్నేహవాన్ జ్వలతే అనిషం. ఎవడు కొడుకు, ఎవడు తండ్రి, ఎవడమ్మా, ఎవడు లేడండి. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. కాబట్టి ఈ సంసారమే చాలా విచిత్రమైనటువంటిది. ఎవడు కొడుకు, ఎవడు తల్లి, ఎవడు తండ్రి. కాబట్టి వీళ్ళ గురించి నువ్వు బాధపడకమ్మా తల్లి అంటూ పాపం ఆ గోకులుడు చాలా ఎంతో తల్లిని ఓదారుస్తూ ఉన్నాడు. ఆ తండ్రి అడవులోటి వెళ్ళిపోయినాడు. ముంచ అజ్ఞానం ప్రజారూపం మోహతో నరకే గతి సుఖమస్తి విరక్తస్య మునిరేకాంత జీవితం. అలక్ నిరంజన్, నేను మునిలాగా ఉంటానని చెప్పి ఆ తండ్రి ఆత్మదేవుడు పాపం అడవులోటి వెళ్ళిపోయినాడు. వాడు అడవుల్లో బతుకుతానని వెళ్ళిపోయినాడు. ఇక్కడ పాపం తల్లిని వీడు అర్వఘోష కష్టపెడుతూ ఉన్నాడు. నిపశ్యతి దేహోయం సర్వం త్యక్త్వా వనం వ్రజ తద్వాక్యంతు సమాకన్య గంతు కామః పితా బ్రవీత్. కొడుకు చెప్పగా చిన్న కొడుకు కూడా చెప్పాడు, తండ్రి నిజమే, మీరు అడవులలో వెళ్ళి వానప్రస్థం చేయండి, తపస్సు చేసుకోండి ఇక ఈ వయసులో అని చెప్పి కొడుకు చెప్పడం. అలా చెప్పంగానే కర్మణాపతితో నూనం మాముద్ధర దయానిధే, హే భగవాన్ నన్ను ఉద్ధరించమని చెప్పి కృష్ణుడికి దండం పెట్టుకొని ఆత్మదేవుడు పాపం అడవికి వెళ్ళిపోయినాడు. ఈ లోపల వీడు దుర్మార్గుడు ఏం చేశాడు, ఆ తల్లిని చంపేశాడు. తల్లి బాగా చనిపోయింది. తర్వాత వేశ్యా సంగనం చేస్తూ అనేక రకాలైన పాపాలు చేస్తున్నాడు. వాడు పాపాలు చేస్తూ 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 అలాగే వేశ్యలతో తిరుగుతుంటే ఆ వేశ్యలు తల్లి కూతురు ఇద్దరి దగ్గరికి పోతున్నాడు. వీడి రోజు వాళ్ళిద్దరు వీడి దగ్గర ఉన్న డబ్బంతా కూడా గుంజుకున్నారు. తల్లి చనిపోయింది, తల్లిని వీడు కొట్టి చంపాడు. ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో, విచ్చల విడిగా అయిపోయినాడు. ఇంటికే తెచ్చుకోవడం మొదలెట్టాడు. వాళ్ళిద్దరు తల్లి కూతురు చూశారు. చూసేసి వాళ్ళు అనుకుంటున్నారట, వారంతా దుందుకారీగ్రే ఏకదా కులటాస్తాస్తు భూషణాన్ని అభిలిప్సవ తదర్థం నిర్గతో గేహాత్ కామాంధో మృత్యు అనుస్మరన్. ఆ కామాంధుడైన వాడిని మృత్యువు వాడిని వెంటాడుతున్నది, మృత్యువు వాడిని వెంటబడ్డది. మృత్యుధావతి పంచమైతి. ఈ కులటలు ఇద్దరు కూడా తల్లి కూతురులు ఏం చేశారు, వీడి దగ్గర ఉన్న డబ్బంతా లాక్కున్నాం. ఇక ఈ విధవ వెంట మనం ఉంటే మనకు కష్టం అవుతుంది, మనం వేరే వాళ్ళని చూసుకుందాం. ఇక వీడిని మనం చంపేస్తే బెటరు. వీడి దగ్గర ఉంటే వీడికి మనమే అన్నం పెట్టవలసి వస్తుంది. ఏమీ లేనివాడు అయినాడు వాడిగా, వాడికి మనం ఎక్కడ వాడిని పోషిస్తాం అంటే అమ్మ ఏం చేద్దాం, ఏమున్నది వీళ్ళ ఇంటి వెనకాల నుయ్యి ఉన్నది కదా, ఆయనతో నుయ్యిలో మొత్తుదాం. కుతిక విసుకు వాడు ఆయనతో ఎప్పుడో గంజాయి వస్తాడు, ఆయనతో కుతిక విసుకు అంత మొత్తుదాం. వాడు చచ్చిపోయిన తర్వాత వాడిని కట్టెల కంపలో మోతే ఆయనతో మూతికెళ్ళవాడు కూడా కాల పెడదాం, పుల్ల గీపుదాం. ఈసారి సలహాలు ఇస్తారు కూడా వాళ్ళు. కాబట్టి కులటలు ఉంటారు వాళ్ళు. కులం అటతీతి కులట, కులాన్ని నుంచి వెలివేయబడ్డ వాళ్ళనే కులటలు వేశ్యలు అంటారు. వాళ్ళ మాటలు వింటే ఇలాగే ఉంటాయి. కాబట్టి తల్లులు ఇద్దరు కలిసి, ఆ తల్లి కూతురు ఇద్దరు కలిసి కూడా వాడిని పంచేత దొంగతనాలు చేయించారు. వాడు చేయకూడని పాపాలన్నీ వాడి చేతి చేయించారు. ఏమీ చేయలేని స్థితికి వాడు వచ్చినప్పుడు ఆ దొందుకారిని సంహరించడానికి కూడా సిద్ధపడ్డారు. విత్తం హృత్వా పునశ్చైనం మారయిష్యతి నిశ్చితం అతోర్ధగుప్తయే గూఢం అస్మాభిః కిం నహన్యతే. కాబట్టి వీడిని చంపితే ఏమవుతుంది బిడ్డ అని అడిగిందట. నిజమే అమ్మ, వీడిని పోషించడం కంటే ఇక చంపితే కష్టం, వీడు ఏం దొంగతనం కూడా చేయలేస్తలేడు, చంపేద్దామని చెప్పి ఇది తా నిశ్చయం కృత్వా సుప్తం సంబధ్య రశ్మిభిః. తాళ్లతోటి ఖచ్చితంగా వాడిని పడుకున్న వాడిని కట్టేసి పాశం కంఠే నిధాయాస్య, కంఠం మీద ఒక పాశం వేసి తాడు వేసి గట్టిగా గుంజి ఉరిపెట్టి వాడిని ఆయనతో పాపం చంపేశారు. చింతాయుక్తాస్తదాభుమన్ తప్తాంగార సమహాంశ్చ తన్ముఖే విచిక్షుపు. తప్తాంగారం మండుతున్నటువంటి నిప్కలన్నీ తెచ్చేసి వాడిని గోతిలో పడవేసి వాడి మీద మొత్తారట. మూతి మళ్ళీ గుర్తుపట్టకుండా చేసేశారు. తందేహం ముముర్గుప్తే ప్రాయ సాహసికా స్త్రియ. ఆడవాళ్ళలో సాహసం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతటి పనులు చేయగలుగుతారు వాళ్ళ కోపం వస్తే. కాబట్టి ఇక బొందలోకి దోశారు, వాడి మీద నిప్పు పెట్టారు, వాడిని సంహరించి పారేశారు. హృదయంతు క్షుధారాభం ప్రియ కోనామయోషితాం. ఆడవాళ్ళకి ప్రియం ఎక్కడి వరకు ఉంటుంది, చక్కగా వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తుంటే వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే స్త్రీ సంతోషపడితే ప్రపంచం అంతా వాడిని హర్షిస్తుంది. ఎక్కడో కవి కూడా ఒక శ్లోకంలో చెబుతాడు, యస్యాం తుష్యతి గేహేస్మిన్. ఆ ఇంట్లో కనుక భార్య కనుక సంతోషంగా ఉంటే, ఏ వస్తువు అయితే భార్యకు నచ్చుతుందో స్త్రీ రోచతే, అదే శ్లోకం చెబుతాడు. సంహృత్య విత్తం తాయాత్ ఆహ కులటా భర్తృహర్తృకాహ. ఆ భర్తను చంపేశారు. వాళ్ళిద్దరు కూడా ఉన్నదాయిత పట్టుకొని వాళ్ళు పలాయనం చింతగించారు. దుందుకారి
మహాప్రేత అయిపోయినాడు. దుందుకారి అయినటువంటి వాడు ఎన్నడూ కూడా ఒక మంచి పని చేయలేదు. వాళ్ళలో ప్రేతత్వం ఆవహించింది, బలిమరణం అయింది కాబట్టి వాడిని గోతులతో చంపేశారు కనుక వాడిలో ప్రేతత్వం ఆవరించింది. వాడు పిశాచి అయిపోయి అక్కడనే తిరుగుతూ ఉన్నాడు. ఈ తమ్ముడు గోకర్ణుడు పాపం తీర్థయాత్రలకు వెళ్ళాడు. అన్ని దేశాలకు వెళ్ళి తమ్ముని అన్నగాడు చనిపోయినాడు కాబట్టి వాడికి తెలిసింది అన్నగాడు ఏదో చనిపోయింది, ఇంకెవడో కాదు వీడని చెప్పేసి వాడికి పిండ ప్రదానాలు అన్నీ కూడా చేస్తూ కాశీ, గయా, ప్రయాగరాజ అన్ని తిరుగుతూ వస్తూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా సరే అక్కడక్కడ అన్నగారికి వాళ్ళకు పిండ ప్రదానం చేస్తున్నాడు, తల్లికి అన్నకు. కానీ తల్లి పిండాన్ని ముడుతున్నాయి కానీ అన్నపిండం ఏది కూడా పక్షులకు చెందడం లేదు. ఇదంతా చూశాడు. చూసేసి సకృన్మేష సకృద్ధస్తి సకృచ్చ మహిషోభవతు సకృదింద సకృచ్చాగ్ని పునశ్చ పురుషోభవతు. ఈ విధంగా ఆ దుందుకారి ఒక ప్రేత దీన్ని వేషాన్ని ఆవహించేసి ఒకసారి దున్నపోతులాగా, ఒకసారి గొర్రెపోటులాగా, ఒకసారి ఆవులాగా, ఒకసారి ఎద్దులాగా ఇలా రకరకాల రూపాలలో వెళ్ళి అందరికీ హింసించుకుంటూ వాడు అలాగే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. వీడు పెట్టినటువంటి తమ్ముడు పెట్టిన పిండ ప్రదానాలు ఏవి కూడా వాడికి దొరకట్లేదు. గోకర్ణుడు అప్పుడు కొన్నాళ్ళు ఇలా చేస్తూ ఉంటే గోకర్ణుడు దేశాలన్నీ తిరిగి ఎందుకో ఈ వీడి పిండ ప్రదానాన్ని ముట్టుకోవట్లేదు, వీడికి ఇంకా దైవత్వం రాలేదా, అందుకనే మన వాళ్ళు 7 విడులు అంటారు. ఏడాది విడిచిపెట్టు, ఏడాది అయిన తర్వాత వాళ్ళని మన పితృదేవతల్లో కలిపేస్తాం. అంతవరకు ప్రేతత్వం ఉంటుంది కనుక వాళ్ళకు దేవతలకి మనకి ఇక్కడ ఒక రోజు అయితే వాళ్ళకు ఒక రోజు అయితే మనకి ఇక్కడ సంవత్సరం గడిచిపోతుంది, లిప్త కాలంలో గడుస్తుంది. కాలం చాలా విచిత్రమైనటువంటిది. కాబట్టి పితృమానం వేరు, దేవమానం వేరు, మనుష్యమానం వేరు, మనుషుల యొక్క కాలం వేరు. కాబట్టి మనం ఏడాదికి భోజనం పెడితే, తద్దినం పెడితే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఒక్కరోజు భోజనం దొరికినట్టు. ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెట్టాలి. ప్రతిరోజు పెట్టడం అంటే ఏంటి? ఏడాదికి ఒకసారి మనం ఇక్కడ తద్దినాదులు ఆచరించడం, శ్రాద్ధాదులు పెట్టడం. అలాగా తల్లికి అన్నకు పెట్టినటువంటి పిండాలు ముట్టకపోతుంటే వాడికి అనుమానం వచ్చి ఊరికి వచ్చేసాట. ఊరికి వచ్చి చూస్తే ఒకరోజు ఒక దున్నపోతు రూపంలో, గొర్రెపోటేల రూపంలో ఆ అన్న యొక్క లక్షణాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీడి ఇక్కడ ప్రేత రూపంలో తిరుగుతూ ఉన్నాడు అనేది తమ్ముడికి అర్థమైపోయింది గోకర్ణుడికి. అప్పుడు వాడు అడుగుతున్నాడు, కస్వం ఉగ్రరతో రాత్రౌ కుతో యాతో దిశామిమాం కింవా ప్రేత పిశాచో వా రాక్షసో అసీతి శంసన. మాకు సంశయం కలుగుతుందయ్యా, నువ్వెవరు? ఒక ప్రేతలాగా ఇక్కడ తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ, ఇక్కడనే ఓ దున్నపోతులాగా కనిపిస్తావు, కాసేపటికి నువ్వు మళ్ళీ గొర్రెవైపోతావు, కాసేపటికి ఎద్దులాగా కనిపిస్తావు, ఇవన్నీ రూపాలు మారుస్తున్నావు, నువ్వెవరు? ప్రేతవా, రాక్షసివా, పిశాచానివా, ఎవరు అని చెప్పి ఆ దుందుకారిని ఈ గోకర్ణుడు అడిగాట. ప్రశ్న అడిగితే వాడు అంటున్నాడు, అహం భ్రాత త్వదీయోస్మి దుందుకారీతి నామత. నేను ఎవరో కాదురా బాబు, నేను నీ అన్నగారిని, నా పేరు దుందుకారి, నేను ఇలాగ చేసి చాలా పాపాలు చేసి నేను చనిపోయాను. చనిపోయి ఇలా గోతిలో వచ్చి నన్ను పడేశారు, నా మీద నిప్పుకలు పోశారు, నా మూతి కనిపించకుండా చేశారు, బలిమరణం అయింది కనుక నాకు ప్రేతత్వం వచ్చింది. నాకు ఊర్ధ్వకర్మలు చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందుకనే లుప్తపిండోదక క్రియా అంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆ 11 రోజుల కర్మ ఏదైతే 10 రోజుల కర్మలన్నీ చేస్తామో 12వ రోజు చేసేటువంటి షోడశం, అలాగే ఏడాదంతా చేసేటువంటి షోడశం, అలాగే సంవత్సరికాలు చేసే షోడశం, వీటిని త్రిషోడశాలు అంటారు. 3 16 3 48 పిండాలు పెట్టాలి మొత్తం ఏడాది అయ్యే లోపల. ఈ పిండ ప్రదానాలు మనం మాసికాల రూపంలో 16 పిండ ప్రదానాలు చేస్తాం, ఊన మాసికాలతో కలుపుకొని. అలాగే 12వ రోజు చేస్తాం, మళ్ళీ సంవత్సరికాల్లో 2వ రోజు చేస్తాం. ఈ మొత్తం 3 కలిపి 48 పిండ ప్రదానాలు జరిగితే వాళ్ళు ఆ దేవత్వంలోకి వెళ్ళి కలుస్తారు. వాళ్ళని పితృదేవతలు అంటారు. అలాగా దేవత్వం నీకు ఎందుకు వ్యాపించలేదో నాకు తెలిసిందిరా ఇప్పుడు అని చెప్పి అనుకొని, నీకోసం నేను ఎన్ని చేసినా జరగలేదు, ఎందుకంటే నీకు దహన కర్మలే జరగలేదు కదా, నేనెవరు కాల్చిన వాళ్ళే లేరు, నీ శవం వాళ్ళ కుళ్ళిపోయింది, కాబట్టి నేను చేస్తానని చెప్పేసి వాడు అత ప్రేతత్వమాపన్నో దుర్దశాంచ వహామ్యహం వాతాహారేణ జీవామి దైవాధీన ఫలోదయాత్. వాతాహారం గాలిని భక్షణంగా చేస్తూ జీవిస్తూ ఉన్నానయ్యా తమ్ముడా, నాకేమన్నా చెయ్యి, నాకు ఈ ప్రేతత్వం పోగొట్టే మార్గాన్ని సూచించమని చెప్పి ఆ దుందుకారి తమ్ముడైనటువంటి గోకర్ణుడిని ప్రార్థించాడు. త్వదర్థం తు గయా పిండో మయా దత్తో విధానత. గయలో వెళ్ళి నీకోసం నేను పిండ ప్రదానం చేశాను రా, కానీ నీ పిండ ప్రదానం దేవుడికి చెందలేదు. ఎందుకంటే నీకు అసలు కర్మకాండే జరగలేదు, మొదటి 10 రోజులు చేసేటువంటి కార్యం అంతా కూడా. తత్కథం నైవ ముక్తోసి మమ ఆశ్చర్యమిదం మహత్. నాకు అక్కడనే ఆశ్చర్యం వేసింది, ఎందుకు మా అన్నగాడిని మాత్రం ముట్టట్లేదు, వీడు ఏమైంది అని చెప్పి కనుక్కుందామని మళ్ళీ నేను అన్ని తిరిగి ఇంటికి వచ్చాను. ఇక్కడ చూస్తే నువ్వు ప్రేతమైనవు. వాడితో సీదా సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడు. వాడు మనిషి కనిపించట్లేదు కానీ వాడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ తమ్ముడిరా ప్రేతనై తిరుగుతున్నా. గోకర్ణ స్తంభనంచక్రే సూర్యవేగ శివైతదా. ఇప్పుడు గోకర్ణుడు సూర్యవేగాన్ని కూడా ఆపేటువంటి శక్తి వాడి లోపల వచ్చింది. గోకర్ణుడు అంతర్శక్తి సంపన్నుడు, మహావేద పండితుడు. వాడు ఇక తన బలం చేత సూర్యగమనాన్ని కూడా నిలిపివేసేసి యజ్ఞం చేస్తూ ఆ తమ్ముడికి ఊర్ధ్వకర్మలు జరగాలని చెప్పేసి అతను గోకర్ణ చింతయామాస తామ్రాత్రిమ్న తత్ జగాత్ ప్రాతస్తమాగతం దృష్ట్వా లోకా ప్రీత్యా సమాగత తత్సర్వం గజంతీనే యజ్ఞాతం చ దిశా యథా నిశి విద్వాంసో యోగనిష్టాశ్చ జ్ఞానినో బ్రహ్మవాదిని హతన్ముక్తినైవ పశ్యంతి. శాస్త్ర గ్రంథాలను నిశ్చితంగా పరిశీలించాడు. ఏం చేస్తే ప్రేతకు విముక్తి కలుగుతుంది అంటే
భాగవత పాఠం చెయ్యాలి అని చెప్పి చివరికి తెలిసింది. భాగవతం కనుక పాఠం చేస్తే, భాగవతం పారాయణం చేస్తే, అందుకనే మన వాళ్ళు ఉపద్రష్టను పెట్టి చేయిస్తారు. కొన్ని చోట్ల ఉపద్రష్ట లేకుండా కూడా చేస్తున్నారు భాగవతం. వేదవ్యాస భాగవతాన్ని కనుక పారాయణం చేస్తే ఎవరికైనా ప్రేతత్వం ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సూర్యగమనాన్ని కూడా ఆపివేసే శక్తి ఆ పుస్తకంలో ఉంటుంది. అలాంటి వాడు బలవంతుడు కనుక ఆ గోకర్ణుడు భగవంతుడిని ఆరాధించి సూర్యునికి నమస్కరించేసి తుభ్యం నమో జగత్సాక్షిన్ బ్రూహిమే ముక్తిహేతుకం సూర్యుని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడే ప్రత్యక్ష దైవతం, ఆయనను మించిన దేవుడు లేడు అని భవిష్య పురాణం మొత్తం కూడా 143 అధ్యాయాల్లో కేవలం సూర్యస్తుతే ఉంటుంది. ఎలాగైతే దేవీ భాగవతుడు చదివితే అమ్మవారు లిప్త కాలంలో ఈ ప్రపంచం అంతా జరుగుతుందని చెప్పి చెప్తారో, దేవిని మించినటువంటి ఇంకొక దేవత లేదు అని చెప్పి, అమ్మవారే దేవత అందరికీ సర్వసాక్షి జగన్మాతనే అని చెప్పి చెబుతారో దేవి భాగవతంలో, అలాగా భవిష్య పురాణంలో కేవలం సూర్యుడే భగవంతుడు, ఇంకో దేవుడు లేడు అని చెప్పి చెప్పేది భవిష్య పురాణం. కాబట్టి ఈయన సూర్యునికి దండం పెట్టి తచ్చుత్వా దూరత సూర్య స్ఫుటమిత్యభాషత, దూరానికి సూర్య భగవానుడు నన్ను గతిని ఆపేశావు, నేను సూర్య అస్తాచలానికి వెళ్ళిపోవాలి, నేను గనుక మాయం కాకపోతే మళ్ళీ ఇక్కడనే నేను వెలుగుతూ ఉంటాను, రేపు ఉదయం కాదురా బాబు నన్ను పోనీ అంటే నాకు మార్గం చెప్పి వెళ్ళిపో, నేనేం చేయాలి అంటే ఏం లేదురా భాగవతాన్ని వినిపిస్తే ప్రేత ముక్తి జరుగుతుంది, మోక్షదాయకమైన గ్రంథం కనుక భాగవతాన్ని వినిపించాలి అని చెప్పి చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా ఆ గోకర్ణుడు భాగవతాన్ని వినిపించాలి తమ్ముడికి. ఇక ఎవరు చదువుతారు మరి ఇంట్లో, వాడికి నేనే చేయాలని చెప్పేసి తనే భాగవత పారాయణం చేస్తానని చెప్పి కూర్చున్నాడు. ఊరి వాళ్ళందరినీ పిలిచాడు. చక్కగా విధి విధానంగా తనే భాగవతాన్ని పారాయణం చేస్తూ తనే ప్రవచనం చేస్తూ కూర్చున్నాడు. మరి ఇంకా ఒకటి దిక్కు లేడు కనుక ఇక చేస్తూ పంగత్వం వృద్ధమందాశ్చతేపి పాపక్షయాహివై, చేస్తే ఏం వస్తుంది అని సూర్యుడిని అడిగాడు గోకర్ణుడు. అడిగితే ఏం లేదురా, భాగవతం కనుక పారాయణం చేస్తే గోకర్ణో నిశ్చయం కృత్వా వచనార్థం ప్రవర్తిత తత్ర శ్రమశ్రవణార్థాయ దేశగ్రామ జనాయు, దేశగ్రామ జనులందరినీ విడిచి పారాయణం చేయన్నాడు. అందుకనే మనాళ్ళు గ్రామ ప్రదక్షిణ చేస్తారు పొద్దున. ఈ ఊర్లో ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పోయి మేము కూడా పొద్దున చేసి వచ్చాము, 2 వాడకట్టులు తిరిగి వచ్చాము. దానికి ప్రదక్షిణం సప్రదక్షిణం అప్రదక్షిణం అని ఉండదు. ఊర్లో ఏదైనా వాడకట్టు పోయి అందరికీ చెప్పి రావాలి, మా ఇంట్లో భాగవతం అవుతున్నదల్లో మీరంతా రాండి అని చెప్పి భాగవతాన్ని నెత్తిలో పెట్టుకొని ఊరంతా గ్రామ ప్రదక్షిణం చేయడంలో ఉద్దేశం అదే. ఇక్కడ కేవలం టిఫిన్ భోజనం దొరుకుతుంది అనేది కాదు, దాంతో పాటు భాగవత రసం దొరుకుతుంది అందరికీ తెలియాలి. ఇది చెప్పడం కోసం ఆ యజమాని తలపైన పుస్తకాన్ని పెట్టుకొని గ్రామ ప్రదర్శన చేసి వస్తాడు. అయ్యా మా ఇంట్లో భాగవతం ఉన్నది, మీరు అందరు రావాలి అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ఊర్లో ఇక పిలుపు బొట్టు పెట్టుల్లో అవన్నీ ఏముండవు. భాగవతం పట్టుకొని తిరుగుతున్నారంటే వీళ్ళ ఇంట్లో భాగవత కథా కాలక్షేపం ఉంటుంది, మనం పోయి విని రావాలి అనేటువంటిది అందరికీ, అది ఆ ఊర్లో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి భాగవతాన్ని ఇటు సూర్యవచ శ్రుత్వా సర్వై ధర్మరూపం, ధర్మరూపాన్ని ధరించినటువంటి సూర్యుడే ఓ ధర్మరూపంలో ఆయనకు ఉపదేశం ఇచ్చాడట భాగవతాన్ని వినిపించమని. ఎందుకంటే పంగ్వంద వృద్ధమందాశ్చ, పంగు అంటే కాళ్ళు లేని వాళ్ళు, అందులంటే గుడ్డివాళ్ళు, మందులంటే మూఢులు, అందులంటే గుడ్డివాళ్ళు, వృద్ధులంటే ముసలివాళ్ళు, పాపక్షయార్థమై, ఎవరికైనా పాపం క్షయించాలంటే పాపం పోగొట్టుకోవాలంటే వాళ్ళందరూ కూడా ఈ భాగవత పారాయణం చేయాలయ్యా. చేస్తే కనుక వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ రోగాలన్నీ కూడా పోతాయి, మంచిగా అవుతారు. ఇక చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ముక్తి సాధన హేతువు కనుక భాగవతాన్ని పారాయణం చేస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుంది అని చెప్పి యదైవాసనమాస్థాయ గోకర్ణో కథయాత్ కథాం, గోకర్ణుడు ఆసనం వేసుకొని కూర్చొని తనే వేదవ్యాసుడు, తనే విష్ణుమూర్తి అయి, అందుకనే ఆ పారాయణం చేసే ఆయన విష్ణు స్వరూపుడు, ఇది చేసేవాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆయన అనుమతి తీసుకొని నేను చేయాలి, ఉపదేష్ట లేకుండా మనం చేయకూడదు. మన ఊళ్ళో అందుకని చిన్న పిల్లవాడైనా కూర్చోటి భాగవత పారాయణం చేయిస్తారు. పారాయణం చేసేవాడు ప్రవచనం చెప్పేవాడి కంటే పెద్ద, మనకు ముఖ్యం అది పారాయణం జరగాలి. కాబట్టి ఉపద్రష్టం తప్పక మేము ఎంతో కష్టపడ్డాం ఆ రోజు. మా కమలాగారు, నేను, రాంపల్లి సత్యనారాయణ గారు, మేము ఇక ఊరంతా జగడ పట్టాము. ఎవడు వస్తాడు, మంతనంతా అడిగా, ఎవరు మేము ఇక్కడికి రామంటారు. ఇంత దూరం వచ్చే రోజులు ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉండి చేయాలి, కష్టమైతే సార్. హైదరాబాద్లో అడిగితే కూడా అంతా ధనాంద మొదలైపోయినాడు పాపం, వాడు కూడా రావాలంటే ఎక్కడెక్కడిచో దూరం నుంచి రావాలి. సరే మనకి ఎలాగో మంచి సశ్రోత్రియుడైన బ్రాహ్మణుడు దొరికాడు పాపం, మంచి శ్రోత్రియుడు, వేదం పౌరోహిత్యం చేయిస్తాడట, చక్కని వాడు దొరికాడు. ఆయన 6 భాగవతాలు చేయించాడని నాకు ఒక ఆయన చెప్పాడు. చెప్తే సరే బాలాపూర్లో ఉంటే ఫోన్ చేసి అడిగితే పాపం వచ్చాడు. వీళ్ళకి కూడా నెంబర్ ఇచ్చాను, సార్ ఇట్లా ఉంటుంది మరి రోజుకి ఇంత ఇస్తే వస్తా. సరే రాండి, ఏదో ఒకటి మీరైతే రాండి అని చెప్పాం. మంచివాడు దొరికాడు, మాకు మంచిగా అనిపిస్తున్నది. ఆయన చేతికి పారాయణ చేయించుకోవడం మన చేతిలో ఉంటుంది. ఆయన ఎందుకంటే సత్శీలుడు, సత్యవంతుడు, చేస్తా అని చెప్పాడు. అయ్యా రోజు 5 గంటలు నేను ఏదో టైంలో వచ్చి పారాయణం చేస్తాను, ఓనాడు 2ంటికి వచ్చి కూర్చుంటాను. నా తిండి గురించి మీరు పట్టించుకోకుండా నేను ఉపవాసంతో ఉంటే పారాయణం చేసేవాడిని. మన మంత్రంలో అదే జరుగుతుంది. టిఫిన్ చేసి పారాయణం చేస్తారు తప్ప, టిఫిన్ చేసే ప్రవచనం చెప్తారు తప్ప భోజనం చేసి చెప్పారు. అందుకే రాత్రి భోజనం అని మన దాంట్లో నియమం పెట్టింది.
ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ గోకర్ణుడు పాపం తన అన్నగారికి ఆ ప్రేతత్వ విముక్తి కల్పించడం కోసం భాగవత పారాయణం చేస్తూ ఉన్నాడు. వైష్ణవం బ్రాహ్మణం ముఖ్యం, వైష్ణవు అయినటువంటి బ్రాహ్మణుడు ముఖ్యం అని చెప్తున్నాడు భాగవతంలో. వైష్ణవం బ్రాహ్మణం ముఖ్యం, శ్రోతారం పరికల్పి సహా, శ్రోతలు కూడా ముఖ్యమే. శ్రోతలను పరికల్పించుకున్నాడు, అందరినీ పిలుచుకున్నాడు. ఓ మంచి చదివేటాన్ని పిలుచుకున్నాడు, వైష్ణవ బ్రాహ్మణి ఉపద్రష్టని పిలుచుకున్నాడు. మరి దొరికాడని చెప్తున్నాడు ఇక్కడ. వాడే ఉపద్రష్టగా వాడే పారాయణం కూడా చేసుకుంటూ శ్లోకాలు చదివే వాళ్ళు కూడా ఉంటారు. ఈయనకు ఎవరో ఉపద్రష్ట కూడా దొరికాడని చెప్తున్నాడు. బ్రాహ్మణుడు ముఖ్య శ్రోతగా నియమించాడు. అతను ముఖ్య శ్రోతగా ఎందుకు ఉండాలంటే ఇక్కడ వీడేమైనా తప్పు చెప్తే ఆయన సరిగా చెప్పరావాలి. అందుకని ఇతని కంటే పెద్దవాడు అతను అయి ఉండాలి జ్ఞానంలో. కాబట్టి దినాంతే రక్షతాగాధ తదా చిత్రం బభూవ, దినాంతంలోనే భోజనం పెట్టించేసి వాళ్ళని ఈ కథ అంతా వినాలి అని చెప్పి భాగవతంలో చెప్పారు. మన వాళ్ళు కొంతమంది మంత్రుల్లో ఇక్కడ నేను ఒక భాగవతాన్ని కూడా వెళ్ళాను. మధ్యాహ్నం భోజనం చేసి చెప్పొచ్చండి అని హంసల దీపు కూడా వెళ్ళాను. మధ్యాహ్నం అందరికీ భోజనం పెట్టి సాయంత్రం కూడా పారాయణం జరిగింది. కాబట్టి మన దగ్గర మంత్రంలో ఆచారం మాత్రం భాగవతం చేసేటప్పుడు భోజనం చేయకుండానే చేయాలనేది మన యొక్క పరంపర ఆచారం. ప్రథమ స్కందత స్పష్టం ఆఖ్యానం ధేనుజో అకరోత్. ఈ విధంగా ఆ ధేనుజుడు అంటే ఆవు పుట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ధేనుజ అంటే గోకర్ణుడు. ఆ గోకర్ణుడు వచ్చి పారాయణం చక్కగా చేయించాడు. అలాగే బ్రాహ్మణ్ణి కూడా కూర్చోబెట్టి విష్ణువుగా కూర్చోబెట్టి తను చేస్తున్నాడు. ఈ ప్రేతను మాత్రం ఆవాహన చేశాడు, పిలిచి కూర్చోబెట్టాడు. ఒరే ప్రేత, దుందుకారి నువ్వు వచ్చి కూర్చోరా అన్నాడు. వీనికి వానికే మాటలు ఉన్నాయి, ఎవరికి కూడా కనిపిస్తలేడు వాడు, పిశాచ రూపంలో ఉంది. వంశైక గ్రంథి భేదో భూతు సశబ్దం పశ్యత అంశతాం. వాడు వచ్చి ఎక్కడ కూర్చోవాలి? ఆ మూల కొట్టి వెదురు బొంగు వేసి పెట్టాడు, ఒక కంక బొంగు. ఆ బొంగుకు 7 కణుపులు ఉన్నాయి, 7 గెనెలు ఉన్నాయి. ఒక్కొక్క గిన్నె 7 గిన్నెలుగా ఉన్నాయి. అలాంటి గిన్నెలు అంటే సప్తగ్రంథి యుత, 7 గ్రంథులు ఉన్నటువంటి ఒక బొంగు ఆ మూలకుంటే వీడు వచ్చి ఆ బొంగు మీద వచ్చి కూర్చున్నాడు. మన మనుషుల్లో వచ్చి కూర్చోలేడాయి, సీట్లు ఖాళీ ఉండవు, అదే పుష్ప విమానమా. వాడు పోయి పాపం ఎక్కడ జాగదుకుంటే అక్కడ పోయి ఆయన ఆ చిన్న పిట్ట వేర పోయి ఆ బొంగు మీద కూర్చున్నాడు. మూలకి ఎవరికి కనిపించకుండా ఉంటాడు కనుక అలా చేస్తుంటే ప్రథమేహని మొదటి రోజు పాఠం అయిపోయింది. కాగానే ఒక గ్రంథి పట్టణ వలిగింది, ఏదో చప్పుడు వచ్చింది. ఏమైంది అంటే బొగ్గు కదా, ఎండ వెళ్ళిపోయి ఉన్నది, అది ఎండ పలుగులోకి అది పట్టపట్ట వలుగుతున్నది అని అనుకున్నారు అందరూ కూడా. ద్వితీయేహని తథా సాయం, ద్వితీయ గ్రంథి భేదనం. రెండవ రోజు రెండవ గ్రంథి వలిగిపోయింది సాయం అయ్యేసరికి. ఏవం సప్తదినశ్చైవ సప్తగ్రంథి విభేదనం. 7 రోజులు 7 గ్రంథులు కూడా పట్టపట్ట వలుగుతున్నాయి. అంటే వాడు అంత శ్రద్ధగా కూర్చొని వింటూ ఉన్నాడు, దానిపైనే ఉన్నాడు. వాడు ఇంకనో ధ్యానం లేకుండా ధ్యాస లేకుండా భాగవతాన్ని వింటూ ఉన్నాడు. ననామ భ్రాతరం సద్య గోకర్ణమితి చాబ్రవీ దివ్య రూపధరో జాత తులసీ దామమండిత. ఏవం సప్తదినైశ్చైవ కృత్వా ద్వాదశ స్కంద శ్రవణాత్ ప్రేతతాం జహౌ. జహౌ అంటే విడిచిపెట్టాడు. దేన్ని విడిచిపెట్టాడు? ప్రేతతాం జహౌ. ఆ ప్రేతత్వాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని ధరించి దివ్య రూపంతో వాడు వాళ్ళ ముందర కనిపించాట. ఆ పిల్లవాడు బ్రాహ్మణ కుమారుడు, వాడి పేరు ధుందుకారి. దివ్య రూపధరో జాత తులసీ దామమండిత. మెళ్ళో తులసి మాలలు వేసుకున్నటువంటి ఆ ధుందుకారి వాళ్ళందరికీ కూడా కనిపించాడు. ఊరి వాళ్ళందరూ చూశారు, అరే వీడు వాడు కదా, మన అయ్యగారి కొడుకు పెద్ద కొడుకు కదా వీడు, ఆ ఇంట్లో పుట్టినోడు అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. ననామ భ్రాతరం సద్య గోకర్ణమితి చాబ్రవీత్. చెవులు పట్టుకొని ప్రవర చెప్పి ననామ దండం పెట్టాట వాడికి. అహంస నేను ఫలానా గోత్రం వాడిని, నేను నీ తమ్ముడిని, నా పేరు గోకర్ణుడు అని చెప్పేసి ఆ మనిషి రూపంలో ప్రత్యక్షమైనటువంటి ధుందుకారికి నమస్కరించాట. ధన్యా భాగవతీ వార్త ప్రేత పీడా వినాశిని. ఈ విధంగా గోకర్ణుడికి నమస్కరించి వాడు ఇలా అన్నట, సోదరా నువ్వు దయతోటి నాకు ఏదైతే భాగవతం వినిపించావో, ధన్యా భాగవతీ వార్త ప్రేత పీడా వినాశిని. ప్రేత పీడా వినాశిని అంటే ప్రేతపీడత్వాన్ని తొలగించేటువంటి భాగవతాన్ని నాకు వినిపించావయ్యా, నువ్వు ప్రేతత్వాన్ని విడిపించావు కనుక నీకు నేను నమస్కరిస్తున్నాను, చిన్నవాడివైనా నేను నీకు నమస్కరిస్తున్నానంటూ తన తమ్ముడికి నమస్కరించాడు. ధన్యా భాగవతీ వార్త ప్రేతపీడా వినాశిని సప్తాహోపి తథా ధన్య కృష్ణలోక ఫలప్రద. ఈ విధంగా ఎవరైతే వింటారో వాళ్లకు కృష్ణలోకం ప్రాప్తిస్తుంటుంది, ముక్తి ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. జరాశోక విపాతారం రోగమందిరమాతురం. మనుషుల యొక్క శరీరమే ఎలా అంటే రోగమందిరం. ఈ రోగాలకన్నిటి కూడా ఇదో పెద్ద ఆలయం, ఒక మందిరం వంటిది మన యొక్క శరీరమే. కాబట్టి జరాశోక విదే, దేహం అనేటువంటిదే ఒక పెద్ద రోగాల పుట్ట. దీని రోగాలనేటువంటి దొంగలందరూ వచ్చి దోచుకుపోతూ ఉంటారు, తలో దిక్కు రోగాలన్నీ అంటుకుంటూ ఉంటాయి. దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం. క్షణకాలం ఉంటుంది. మన జీవితం ఎంత చిన్నదంటే చాలా చిన్నదండి. 4,32,000 సంవత్సరాల కలియుగం, 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం, అలాగే 12,96,000 సంవత్సరాల ద్వాపరయుగం, దానికంటే పెద్దది 17,28,000 సంవత్సరాల సత్యయుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఈ మహాయుగాలు కనుక
ఒక 71 సార్లు కనుక రిపీట్ అయితే ఒక కల్పం అవుతుంది. ఒక కల్పం అయితే ఒక మనువు మారుతాడు. అలాగే ఇప్పటికీ 7 మనువులు మారారు మనకు. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష అనేటువంటి 6 మనువులు మారి ఇప్పుడు 7వ అయినటువంటి సప్తమే వైవస్వత మన్వంతరం నడుస్తుంది. దీంట్లో ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనం ఎక్కడ పుట్టామంటే కలియుగంలో ఈ చిన్న కాలఖండంలో పుట్టాం. మనం ఒక ఇంత జాగాలు. ఈ కలియుగం కూడా ఆరంభమే 5127 సంవత్సరాలు అయితే మనం పుట్టి 60-70 ఏళ్ళు అయిందో, 80 ఏళ్ళు అయిందో, 85 ఏళ్ళు అయిందో. మనం పుట్టి కూడా ఇక కలియుగం అయిన తర్వాత 5000 తర్వాత పుట్టాం. ఇంకో 500 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో మనం ఎవరో ఉండమండి. కాబట్టి కాలం అనేటువంటిది అనంతంగా నడిచిపోతూ ఉంటుంది. ఇది ఇంకా నడవాలి. ఇంకా 6 మనువులు జరగాలి. వేద రుద్ర సావర్ణిక మన్వంతరాలు ఇంకొక 6 ఉంటాయి. సూర్య సావర్ణి, రుద్ర సావర్ణి, అవన్నీ కూడా మన్వంతరాలు గడిచిపోతే 14 మన్వంతరాలు అవుతాయి. ఒక్కొక్క మన్వంతరం మారినప్పుడు మళ్ళీ సప్తఋషులు మారుతారు. ఇప్పుడు ఈ మన్వంతరానికి, ఈ వైవస్వత మన్వంతరానికి 7 ఋషులు: కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యపోత్రి, భరద్వాజ, విశ్వామిత్రశ్చ గౌతమ, జమదగ్ని, వశిష్ఠుడు. ఈ 7 ఈ మన్వంతరానికే వీళ్ళు సప్తఋషులు. ఇంతకుముందున్న స్వయంభవ మన్వంతరంలో వీళ్ళు ఉండరు. స్వారోచిషంలో వీళ్ళు లేరు. ఎప్పటికీ ప్రతి మన్వంతరం 7 మారుతూ ఉంటారు. అలాగా ఇప్పుడున్నటువంటి 7 సప్తఋషులు మారిపోతూ ఉంటారయ్యా. ఇక వేడి అన్నం తింటేనే తెల్లారి వరకు పాసిపోతుంది. ఇవాళ తినకపోతే వేడి అన్నం రేపు పొద్దున వరకు పాసిపోతుంది. అట్లాంటిది ఈ దేహం 100 ఏళ్ళు ఇచ్చాడు. దానికి ఒక రోజు ఇచ్చినట్టుగా అన్నానికి మనకు 100 ఏళ్ళు ఇచ్చాడు. ఈ 100 ఏళ్ళ తర్వాత పాసిపోయే దేహం. కాబట్టి ఇలాంటి దేహాన్ని అస్థిరైన స్థిరం కర్మ కృతోయం సాధయన్నర. నరులు ఎందుకయ్యా దీనికోసం ఈ ఇచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకోరు? అన్నం చూడండి, నన్ను తినండి, నేను మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతానేది మనకు ఆహారం అయిపోవట్లా. అట్లాగే మనం కూడా భగవంతుని ధ్యానిస్తూ స్మరణ చేస్తూ ఒకవేళ ఆధ్యాత్మికంగా కనుక జీవిస్తే వానికి కూడా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తూ సప్తాహ శ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరిహి. అది తిని ఇది తిని శరీరాన్ని రోగమయం చేయడం కంటే కూడా భాగవత రసాన్ని, ఆ ఫలాన్ని కనుక మనం స్వీకరిస్తే, ఆస్వాదిస్తే సప్తాహ శ్రవణాత్ లోకే, లోకులు ఎవరైతే లోకులు అంటే ప్రజలు ఎవరైతే సప్తాహ శ్రవణపూర్వకంగా 7 రోజుల్లో ఎవరైతే తింటారో వాళ్ళకి ఈ ఫలాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో బుద్భుత ఇవ తోయేషు. మనం బాగా నిండి ఉన్నటువంటి నీళ్ల చెరువులో, తమ చెరువులోనో రావ చెరువులోనో ఒక బుద్భుతం అంటే ఒక బుడుగ, నీటి బుడుగ, నీళ్లు తాకినప్పుడు బుడగలన్నీ లేస్తుంటాయి. ఆ బుడుగ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది. లేదా తామరాకు మీద ఒక నీళ్ల చుక్క ఎగిరి గాలికి పడుతుంది, ముత్యం వేరే కడిసేపు మెరుస్తుంది. ఓహో నేను అది చేసా, ఇది చేసా, 3 బిల్డింగ్లు కట్టా, ఇంత అమెరికాకు పంపించా, ఇది చేసా, కథలు చెప్పుకుంటాం మనమంతా. కానీ మన జీవితం మాత్రం ఎంతది? మళ్ళీ వచ్చిన గాలి రాగానే మళ్ళీ ఆ నీళ్ళలోకి వచ్చి నీళ్లు వచ్చి పడతాయి. అంతసేపు ముత్యం వేరం మెరుస్తున్నటువంటి ఒక నీళ్ల చుక్క, నేనే ముత్యాన్ని, మిగతా నీళ్ళన్నీ నా బంధువులు కాదు అని చెప్పి దూరం పెట్టి ఉన్నవాడు కూడా, మీరుపేట వదిలేసి అమీర్పేటలో ఉన్నవాడు కూడా ఒక్కసారి మళ్ళీ గాలి వచ్చి కొట్టంగానే మళ్ళీ నీళ్లలో వచ్చే పడతాడు. అలాగే ఘటాకాశ న్యాయం అంటారు. భగవంతుడు ఏదైతే మనను సృష్టి చేసి పంపించాడో, చిన్న జీవస్తు ప్రతి శరీరం భిన్న, పరమాత్మ ఏక ఏవా. భగవంతుడు ఒక్కడే. జీవాత్మ అనేటువంటిది అనేక శరీరాల్లో పిపీలికాది బ్రహ్మ పర్యంతం చిన్న చిన్న రూపాల్లో మన లోపల ఉంటాడు. దాన్నే పీతాభా స్వతి అనూపమ, ఒక అణువు రూపంలో ఉంటాడని పొద్దున్న చెప్పుకున్నాం. ఆ విధంగా భగవంతుడు ఒక్క రోజులో పాచిపోయే అన్నాన్ని మనం తిని 100 ఏళ్ళు బతికేటువంటి ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు. అది వేడి తినకుండా పాచిపోయిన తర్వాత దీని భగవద్గీతలో చెప్పినట్టుగా వృక్షాహారాలు, ఏదైతే పాచిపోయిన ఆహారం, ఏదైతే తామసాహారం ఉంటుందో దాన్ని మనం తింటూ ఉన్నాం. ఎక్కడెక్కడిచో తెచ్చిపెట్టుకొని పొద్దున వండుకుంటారు. కొన్ని దేశాల్లో పాపం మళ్ళీ వండుకుంటూ కష్టమై ఆఫీసులో గుర్తూ ఉంటారు. అదే పప్పును మళ్ళీ వేడి చేసుకుంటారు, ఓవెన్లో పెడతారు, మళ్ళీ వండుకుంటారు, తింటారు. మళ్ళీ సాయంత్రానికి అదే ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ మర్నాడు మళ్ళీ ఓవెన్లో పెడతారు. ఈ మనిషి యొక్క జీవితాన్ని మాత్రం అలా కాపాడుకుంటూ రోజు వేడి చేసి చల్లార్చి ఒక్కసారి వండుకుందని 10 రోజులు తినుకుంటూ నడుపుతూ ఉన్నారమ్మ మరి కథలన్నీ అని చెప్పి తిడుతూ ఉన్నాడు. యత్ప్రాతః సంస్కృతం చాన్నం సాయం తచ్చ వినశ్యతి. అన్నమే ఒక్కరోజు వండితే 2వ రోజుకు పాడైపోయిందని అయ్యా. తదీయ రససంపుష్టే కాయేన కామ నిపత్యత. ఇంత పెద్ద శరీరాన్ని నీకు ఇచ్చి చక్కగా ఏదైనా భగవన్నామ స్మరణ చేసుకోరా అంటే ఒక్కనాడు కూడా దేవుణ్ణి స్మరించకుండా అహోజనానాం వ్యసనాభిముఖ్యం, నీ వ్యసనాల్లో నువ్వు పడిపోతున్నావు. సప్తాహ శ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరిహి. 7 రోజులు కనుక వింటే హరి నీ వద్దకి స్వయంగా వస్తాడు, నీకు మనుష్య రూపం ఇచ్చాడయ్యా అన్నయ్య అంటూ తమ్ముడు గోకర్ణుడు ఆ దుందుకారికి వాడి యొక్క రూపాన్నంతా చెబుతూ బుద్భుదా ఇవ తోయేషు మషకా ఇవ జంతుషు. జంతువులలో దోమలాగా, నీళ్లలో బుడగలాగా, జాయంతే మరణాయేవ కథాశ్రవణ వర్జితా. చాలామంది కథాశ్రవణం లేకుండా ఎన్నో జన్మలు గడిచిపోతాయి. కొంతమంది పుడతారు, చేస్తారు. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భాగవతం అనేటువంటి పేరే వినరు. ఏమండి, ఒక్కోసారి ఇంకో మీరు 100 ఏళ్ల తర్వాత ఎవ్వరూ భాగవతం అంటే కూడా తెలియని టైంలో ఎక్కడో కొండొక చోట జరుగుతూ ఉంటాయి ఇలాగే. అప్పుడు వెళ్ళి భాగవతం ఏమన్నా ఉన్నదా అంటే భాగవతం అంటే ఏంటి సార్ అని అడుగుతారు. అది కూడా ఏందో కూడా తెలియనటువంటి రోజులు వస్తాయి. కాబట్టి చిత్రం
కిము తదాచిత్త గ్రంథిభేద కథాశ్రవాత్. గ్రంథిభేదం ఎలా అయింది? ఒక్క కంకబొంగులో ఉన్న గ్రంథులన్నీ పగిలిపోకుంటూ వానికి 7 రోజులు విన్నందుకు ముక్తి వచ్చింది. అలాంటి మోక్షం ఇచ్చేటువంటిదయ్యా అని చెప్తూ ఉంటే విష్ణుమూర్తి వాడి దగ్గరికి ఆ దుందుకారిని తీసుకురమ్మని చెప్పి, గోకర్ణుని తీసుకురమ్మని చెప్పేసి పుష్పక విమానాన్ని పంపించాడు. వాడు చక్కని అందమైనటువంటి దివ్య విమానాన్ని పంపించాడు. ఆ దివ్య విమానం ఎలా ఉంది? కథాతీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధై స్మృతా. ఎవరైతే కథాచిత్తులై కథనే వినాలని చెప్పి మనస్సుతో కథను వింటూ ఉంటారో వాళ్ళ వరకు ఇసంటి రథం వచ్చి వాళ్ళని ఎక్కించకపోతే దివ్య రథం వచ్చేసిందట. ఏవం బ్రోతి వై తస్మిన్ విమానం ఆగమాత్తత. అంతలోనే వీళ్ళు అనుకుంటున్నతలోనే విమానం రానే వచ్చింది. విష్ణుదూతలు వచ్చారు. ఓయ్ మీరిద్దరు ఎక్కుంటారు, అన్నదమ్ములు ఎక్కుండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వైకుంఠవాసిభిర్యుక్తం ప్రస్ఫుర దీప్తి మండలం. ఏమయ్యా వాళ్ళిద్దరే ఎక్కించుకోపోతారా? మరి మేమందరం కూడా 7 రోజులు విన్నాం కదా, మా కథ ఏం కావాలి అంటే చెప్తున్నాడు. సర్వేషాం పశ్యతాం భేజే విమానం ధుందులీసుత విమానే వైష్ణవాన్వీక్షే గోకర్ణో వాక్యం అబ్రవీత్. గోకర్ణ అంటున్నాడు, అయ్యా భాగవతం వింటే మోక్షం వస్తుంది, అందరికి కూడా దివ్య విమానం వస్తుంది అని చెప్పారు కదా, మరి మా ఇద్దరినే తీసుకుపోవడంలో ఉద్దేశం ఏమిటి? ఈ మిగతా వాళ్ళందరూ మా ఊరు మంత్రి వాళ్ళందరూ విన్నారు కదా, మరి వీళ్ళందరికీ కూడా మీరు మోక్షం ఇవ్వాలి కదా అని అంటే చెప్తూ ఉన్నాడు. అత్రైవ వస్తంతి శ్రోతారో మమ నిర్మలాహ. ఇక్కడ నాకు నిర్మలంగా నా కథనే వినడానికి వచ్చిన శ్రోతలు ఎంతమందో కూర్చున్నారయ్యా, మీరు మా ఇద్దరికే మీరు రథం పంపిస్తే కష్టం కదా అని చెప్పి అడిగితే, శ్రవణం సమభాగేన సర్వేషామిహ దృశ్యతే ఫలభేద కుతో జాత ప్రబృవంతు హరిప్రియా. వాళ్ళు మా అన్నగాడు విన్నట్టుగానే నేను విన్నాను చదువుకుంటూ, అలాగే నేను మా అన్నగాడు విన్నట్టుగానే వీళ్ళందరూ కూడా విన్నారు. మరి ఫలభేదం ఎందుకు వచ్చింది? అలా ఎందుకు వస్తుంది? గురువు ఒక్కడే ఉంటాడు, ఒకటే క్లాస్ ఉంటుంది, ఒకటే యూనిఫామ్ ఉంటుంది, ఒకటే తరగతి, ఒకటే వయస్సు వాళ్ళు అందరూ కూడా కూర్చుంటారు, ఒకటే సార్ అధ్యాపనం చేస్తాడు, అందరికి అదే గంట సేపు చెప్తాడు. రిజల్ట్ వచ్చేవరకు ప్రోగ్రెస్ బోర్డు వచ్చేవరకు 90 వస్తాయి, వాడికి 35 వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే లోపం ఎక్కడ ఉన్నది అంటే శ్రోతల్లో ఉంటుంది తప్ప కథలో లేదు, భాగవతంలో లోపం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి గురువుది దోషం ఉండదండి, అక్కడ వినేవాళ్ళ దోషం అయ్యింది అని చెప్పి హరిదాసాహ ఊచుహు వాళ్ళు చెప్తూ ఉన్నారు. శ్రవణస్య విభేదైన ఫలభేదో అత్ర సంస్థిత. వినేటాళ్లలో లోపం ఉన్నది కాబట్టి ఫలభేదం జరిగింది. కాబట్టి ఫలభేదస్తతో జాతో భజనాభిమానత సప్తరాత్రముపోషైవ ప్రేతైన శ్రవణం సుతం. 7 రోజులు ఉపవాసం ఉండి వాడు ఆ ప్రేత 7 రోజులు కథ విన్నాడు. అందుకని వాడికి గ్రంథిభేదనమై వాడు చక్కగా మంచి భాగవతాన్ని వాడు అర్థం చేసుకున్నాడు కనుక వాడికి వచ్చింది మోక్షం. నువ్వు చదివావు కనుక నీకు వచ్చింది. మననాది తథాతేన స్థిరచిత్తే కృతం దృశ్యం. వాడు విన్నాడు. దేనికైనా శ్రవణం మననం నిధిధ్యాసనం అని ఉంటుంది. ముందు వినాలే, విన్నదాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి. నిధిధ్యాసనం అంటే దాన్ని కాపాడుకోవాలి ఎల్లరూ. మళ్ళీ వాళ్ళ భాగవతం విన్నాం, పురాణ కాలక్షేపం, పురాణ వైరాగ్యం వచ్చింది, వాళ్ళు అలాగే చెప్తారు, మస్తు వింటాం, మళ్ళీ పోదాం, మళ్ళీ గదే కొనక తిందాం, మళ్ళీ చేద్దాం, అది కాదు. కాబట్టి విన్న దాంట్లో కొంత మనం ఆచరించేటట్టుగా ఉండాలి అని చెప్తూ, అదృఢం చైతం జ్ఞానం ప్రమాదేన హతం శృతం. సరిగ్గా వినకపోతే జ్ఞానం నాశనం అవుతుంది. అలాగే వేదం కూడా ప్రమాదేన శృతం. సరిగ్గా చిత్తం పెట్టకుండా వింటే వేదం కూడా నాశనం అవుతుంది. విద్యార్థులకు వేదం రాదు అంటే వాడికి మంచిగా వేదం చదువుతాడు, వాడికి రాదు. వేదం చదివితే వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మాతో వేద పాఠశాలలో 13 మంది ఏరారు, మేము 7 మిగిలిన చివరికి 6 వెళ్ళిపోయినారు. వాడు పోలీసు ఆడైనాడు, వాడు తట్టమోసాడు, రకరకాల వెళ్ళిపోయినాడండి. కాబట్టి సందిగ్ధోహి తతో మంత్రో వ్యగ్రచిత్తో హతో జప. జపం చేస్తున్నప్పుడు కూడా వ్యగ్రచిత్తుడై ఉండకూడదు. ఆ జపం పైననే మనస్సు పెట్టి చేయాలి. జపం చేయడానికి కూడా పెద్ద నియమాలు ఉన్నాయి. ఒకసారి విక్రమాదిత్యుడి దగ్గర ఒక బ్రాహ్మడు వెళ్ళి అడవిలో తపస్సు చేస్తూ, పాపం తపస్సు 100 సంవత్సరాలు చేస్తాడు. చేస్తే కూడా దేవి ప్రత్యక్షం కాదు. కాకపోతే వాడు అడుగుతాడు, అయ్యా 100 ఏళ్ళ నేను తపస్సు చేస్తున్నాను, నాకు అమ్మవారు ప్రత్యక్షం కాలేదు, మీకు పిలిస్తే వస్తుంది అంటే విక్రమాదిత్యుడు అక్కడికి వచ్చాడు కత్తి పట్టుకుని. వచ్చేసి ఎవరు నువ్వు అంటే నేను బ్రాహ్మణుని. ఎన్నాళ్ళే తపస్సు చేస్తున్నావు అంటే యదా సప్తర్షి మండలం రేవతీ నక్షత్రస్య తృతీయ చరణే స్థితం తదా మయా తపః ఆరబ్ధం అంటాడు. అంటే సప్తర్షి మండలం రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నప్పుడు తపస్సు మొదలుపెట్టాను. ఇవాళ అశ్విని నక్షత్రంలో 3వ పాదంలోకి వచ్చింది అంటే 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ గడిచిపోయింది, అయినా సరే భగవతి నా యందు ప్రసన్నురాలు కాలేదు అని చెప్పి పెట్టాడు. అంటే అప్పుడు ఖడ్గం తీసి కమలాహుతి ఇస్తానని చెప్పి తల్వారు మెడపైన పెట్టుకుంటాడు విక్రమాదిత్యుడు. నా దేశంలో ఉన్న బ్రాహ్మణుడికి నువ్వు ప్రత్యక్షం కాకపోతే ఓ తల్లి ఇక నువ్వు ఉండేందుకు, కాబట్టి నువ్వు ప్రత్యక్షం ఎందుకైతే తెలివి చెప్పాలి కారణం అని చెప్పేసి కత్తి మెడ మీద పెట్టుకుంటే అప్పుడు దేవి ఆ భక్తుడిని రక్షించుకోవడం, విక్రమాదిత్యుడిని రక్షించుకోవడం కోసం ఆమె అక్కడ ప్రత్యక్షమై వీడు జప సరణి లేకుండా చేస్తున్నాడు. అంటే వీడి చిత్తం అంతా కూడా స్వర్గం పైన ఉన్నది. రేపు నాకు స్వర్గం వస్తే అక్కడ నేను ఎలా సుఖపడాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప వీడు చిత్తం చెప్పుల మీద భక్తి శివుడి మీద చెప్తారు కదా, అట్లాగా వీడి మనసు ఇక్కడ లేదు. అందుకనే జపం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే జపానికి ఒక సరణి ఉంటుంది. జప సరణి అంటే జపానికి ఒక మార్గం. ఆ సరణిలో వెళ్ళి చేయాలి తప్ప ఎలా పడతలా చేయకూడదు. అంగుళి అగ్రే చెయ్య చెప్తాం. అంగుళి అగ్రం అంటే వేలి కొసలు. ఇక్కడ జపం చేయకూడదు. ఈ వేలు కొస ఉన్నదే ఇది దీనికి తాకకూడదు. ఇలా చేస్తుంటారు మన వాళ్ళు, ఇలా తాకించాలి.
అంగుళి అగ్రేచే యజ్జప్తం, యజ్జప్తం మేరు లంఘనే. మేరు అంటే ప్రతి జపమాలలో ఒక మేరు ఉంటుంది. ఆ మేరువు లంఘన చేయకూడదు. ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ వెనుకకు వెళ్ళిపోవాలి. అలాగే జపమాలను అలాగే తిప్పాలి తప్ప వెనుకకు ముందరికి తిప్పాలి తప్ప దాన్ని దాటిపోకూడదు. ఒకటి అంగుళి అగ్రేచే యజ్జప్తం, వేలి కొసలు దాగిన జపం నిష్ఫలమవుతుంది. యజ్జప్తం మేరు లంఘనే, ఈ మేరు అనేటువంటి పూస ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని దాటవేసి ముందరికి మంత్రం చదివితే ఆ రోజు జపం అంతా వ్యర్థం అవుతుంది. కాబట్టి ఈ మేరు వదికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. జపమాలను ఇలా తిప్పుకోవాలి. ఈ వేలుతో తీసేటప్పుడు కూడా దీని జపమాలను మన చేతి మీద వేసుకొని, ఉంగరాల వేలు వేసుకొని తర్జని తాకకుండా, మనకు అస్పృశ్యమైన వేలు ఒకటి మన శరీరంలో ఉంటుంది, తాకకూడనిది, అస్పృశ్యమైనటువంటిది, అంటే వేరే దగ్గర అనుకోకూడదు. ఈ వేలు మన శరీరంలోనే ఉంటూ మనం తాకకూడని వేలు. కాబట్టి జపమాలకు దీన్ని తాకనీయకుండా ఇక్కడనే బట్టి వేసుకోవాలి. అందుకనే మీకు యజ్ఞం చేసినప్పుడు, హవనం సమర్పిస్తున్నప్పుడు, గవ్యం వేస్తున్నప్పుడు, ఆ సృక్సువ చేతికిచ్చినప్పుడు ఈ వేలు తాకకుండా వేయండి. దీన్ని ఏమంటారు, మన హిరణముద్ర. హరిణముద్ర అంటే లేడీలాగా చేయిని బట్టి మీరు హవనం వేయాలి. దాంట్లో ఏది వేసినా సరే, నువ్వులు కానీ అవి కానీ ఏదైనా హవనం వేస్తే ఈ వేలును మన చేతిలోనే అస్పృశ్యమైన వేలుగా చెప్తారు. కాబట్టి అంగుళి అగ్రేచే చెప్తాం. బొటన వేలు కానీ మిగతా వేలు కానీ కొసలు తాకకూడదు చెప్పాలి. రెండవది, జపమాలలో ఉన్నటువంటి మేరువు లంఘనం చేయకూడదు, దాటిపోకూడదు, ముందుకు పోకూడదు, వెనక్కి రావు. ఇక పర్వసంధిషు ఏది చెప్తాం. పర్వసంధి అంటే ఇక్కడ ఈ ఎపిసోడ్స్ ఉంటాయండి. ఒక పూసకి ఇంకో పూసకి మధ్యలో రాగి ఒక తీగ ఉండి దానికి చుడతాడు హంస. ఆ రాగి తీగ మీద జపం చేస్తే కూడా ఫలితం ఉంటుంది. మనం పొరపాటున ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ పూసవి చేసిన తర్వాత మళ్ళీ ఇంకనో దాన్ని పట్టుకున్నప్పుడే ఓం నమో భగవతే వాసుదేవాయ అనాలి. మళ్ళీ ఓం నమో భగవతే వాసుదేవాయ. మధ్యలో కనుక పొరపాటున ఈ శృంఖల పైన కనుక మనం, ఈ ఎపిసోడ్ పైన కనుక మనం జపం చేస్తే త్రివిధం నిష్ఫలం భవేత్. అంగుళ్యగ్రేచ యజ్జప్తం, యజ్జప్తం మేరులంఘనే, పర్వసంధిషు యజ్జప్తం త్రివిధం నిష్ఫలం భవేత్ అని జగదంబ సాక్షాత్ విక్రమాదిత్యునికి బోధించినటువంటిది చెప్తారు ఈ శ్లోకాన్ని. కాబట్టి జపసరణిని మర్చిపోయి జపం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి జపో హత, అలాంటి జపం కూడా హతమైపోతూ ఉంటుందయ్యా. అవైష్ణవో హతో దేశ, విష్ణుమూర్తి లేకుండా చేసేటువంటి ప్రదేశంలో భాగవత చదివితే ఏం పుణ్యం వస్తుంది. కాబట్టి విష్ణుమూర్తిని పెట్టుకుని ఆయన రోజు మనం అర్చన చేస్తాం. హతం శ్రాద్ధం అపాత్రకం, చెడ్డ పాత్రలతో చేసినటువంటి శ్రాద్ధం కూడా చెడిపోతుందట. కాబట్టి ఎక్కడెక్కడో మనం క్యాటరింగ్ వాడు చేసినటువంటి పాత్రలలో తెచ్చినటువంటి వాడు ఎవడో ఎవరికో ఇస్తాడు, వాళ్ళన్నీ అన్ని రకాల వండుతారు, వాటిల్లో వాడు కిరాయికి ఇచ్చుకుంటాడు. అలాంటి వాటిల్లో చేసినటువంటి దాన్ని మనం ఎలా చేస్తాం. అందుకని ఇంట్లో గీత తప్పులుగా